తమిళనాడు బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్డీఏ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయాక బిల్లుపై చర్చిద్దామని కోరినా పట్టించుకోలేదన్నారు. మోదీ సర్కార్ చర్యలు తీవ్రమైన ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే పార్లమెంట్ స్పెషల్ సెషన్ పేరుతో మోదీ సర్కార్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సహా కీలక నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంట్ స్పెషల్ సెషన్ పై చర్చించారు. పార్లమెంటులో కేంద్రం చర్చకు తేనున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై సిడబ్ల్యూసీ సుదీర్ఘంగా చర్చించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైంలో పార్లమెంటులో మహిళా బిల్లు చర్చను తీవ్రంగా తప్పుబట్టారు ఖర్గే. ఎన్డీఏ సర్కార్ చర్యలను తీవ్రమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనని చెప్పారు. జనాభా లెక్కలు పూర్తి కాకముందే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎలా తెస్తారని ప్రశ్నించారు. సరైన ప్రణాళిక లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తీవ్ర గందరగోళం నెలకొంటుందన్నారు ఖర్గే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో 2 ప్రధాన అంశాలపై చర్చించినట్లు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై సుమారు 3 గంటల పాటు చర్చించినట్లు చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలపై ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించినట్లు తెలిపారు జైరాం రమేష్. 2 मुद्दों पर काफी लंबे समय तक विचार विमर्श हुआ. जो अगले सप्ताह विशेष सत्र होने वाला है लोकसभा और राज्यसभा का, और दूसरा विषय है पश्चिमी एशिया में जो युद्ध चल रहा है उसके ऊपर और उसकी वजह से क्या चुनौतियां हमारे सामने खड़ी हुई हैं उसको लेकर उस पर चर्चा हुई. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమిళనాడు, బెంగాల్ ఎన్నికల తర్వాత చర్చిద్దామని కేంద్రాన్ని కోరినా సమాధానం రాలేదన్నారు జైరాం రమేష్. ఎన్నికల తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనేది తమ డిమాండ్ అని చెప్పారు. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. విపక్షాల డిమాండ్లను, లేఖలను పట్టించుకోకుండా ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు జైరాం రమేష్. महिला आरक्षण अगर सरकार चाहती है वो कर सकती है, क्योंकि ये संविधान में 3 साल पहले संशोधन किया गया था. पर जिस तरीके से परिसीमन करना चाहती है वो गलत तरीका है, वो संवैधानिक तरीका नहीं है, कानूनी तरीका नहीं है, ये मनमर्जी तरीका है. और जो आंकड़े दिए जा रहे हैं ये किस आधार पर ये आंकड़े इन्होंने तय किया है इसकी भी कोई जानकारी नहीं है. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాపై అసోం సీఎం హిమంత భార్య పెట్టిన కేసు బోగస్ అన్నారు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి. ఇలాంటి కక్షపూరిత ఒత్తిడి రాజకీయాలకు భయపడేది లేదన్నారు. త్వరలోనే న్యాయస్థానాలు కూడా కేసు కొట్టేస్తాయని ధీమా వ్యక్తం చేశారు సింఘ్వి. मुझे हर्ष है कि पवन जी को राहत मिली है. ये पूरी तरह से झूठा केस है. माननीय उच्च न्यायालय ने सही रूप से सुन के हमको कल विस्तृत रूप से ये हमको आंतरिक आदेश दिया है. मैं आशा और विश्वास करता हूं कि इस प्रकार की प्रतिशोध की राजनीति, इस प्रकार की दबाव की राजनीति बंद हो. అసోం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఓటింగ్ శాతం 1.7% పెరిగిందన్నారు. అసోం ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి పెరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనమని చెప్పారు.